అట్లాగే క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని కూడా పెట్టినట్టున్నారు కదా. సభ ముందు ఎలా ఉందో సభ తర్వాత కూడా ఆ ప్రాంతాన్ని అంత నీట్గా ఉంచాలి, అంత ప్లాన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అదొక సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లున్నారు కదా. అవును సార్, అంటే అది ఎందుకంటే ప్రత్యేకించి ఏదైతే సభ అయిపోయిన తర్వాత ఎవరి కాళ్ళు వెళ్ళిపోతారు కనుక ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేశారు. ఆ కమిటీ వేసి సభ అయిపోయిన తర్వాత మరుసటి రోజు పూర్తిగా ఈ సభని ఈ ప్రాంతం ఏదైతే ఉందో మళ్ళా మనం తీసుకున్నప్పుడు ఏ విధంగా అయితే నీట్గా తయారు చేసి ఇచ్చాం, ఎక్కడ చెత్త కానీ ప్లాస్టిక్ కానీ బాటిల్స్ కానీ లేకుండా పూర్తిగా పరిశుభ్రం చేసేసి, అంటే ఒక సభ నిర్వహించుకున్న తర్వాత బాధ్యత లేకుండా వెళ్ళిపోకుండా బాధ్యతగా దాన్ని మళ్ళీ తిరిగి మనం శుభ్రం చేసి ఇవ్వవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది అనే ఒక కాన్సెప్ట్ తోటి క్లీన్ అండ్ గ్రీన్ పాయింట్ ఏర్పాటు చేశారు సార్. దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేశారండి. ఆ కమిటీ సభ అయిపోయిన తర్వాత రేపు లేట్ అవర్స్ సభ అయిపోయిన తర్వాత కానీ లేకపోతే ఎల్లుండి మార్నింగ్ గా దాన్ని పూర్తిగా కూడా శుద్ధి చేసి క్లీన్ చేసేసి గ్రౌండ్ మళ్ళా శుభ్రంగా అప్పగిస్తారండి. అంటే ఇది ఒక కొత్త వరవడి అనమాట అండి. అంటే సభ అయిపోయి వెళ్ళిపోతే ఎవరి కాళ్ళు చేసుకోకుండా చేసిన వాళ్ళు దాన్ని శుభ్రం చేసే బాధ్యత అనమాట సార్. రైట్ మురళి. ఇక రేపు అత్యంత ముఖ్యమైనటువంటి అంశం జనసేన జయకేతనం సభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏమి మాట్లాడబోతున్నారు, ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు, రాష్ట్ర రాజకీయాల గురించి ఏమి చెప్పబోతున్నారు, దేశ రాజకీయాల గురించి ఏ సందేశాన్ని ఇవ్వబోతున్నారు, అలాగే ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ మీద పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, ఇవన్నీ కూడా రేపు అందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారి గురించి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్ర దుమారాన్ని లేపాయి. దానిపైన జన సైనికులు ఇటు టీడీపీ నేతలు కూడా తీవ్రంగా అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. మరి ఈ నేపథ్యంలో రేపు ఏమి జరగబోతుంది, రేపు ఏమి మాట్లాడబోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇవ్వబోతున్నటువంటి వార్నింగ్ ఎవరికి, ఏ రకంగా, ఏ స్థాయిలో ఉండబోతుందనేటువంటిది మాత్రం చాలా చర్చనీయాంశంగా ఉంది. అందుకనే ఆయన రేపు ఈ అంశాలకు సంబంధించి దాదాపు గంట పైగా ఆయన మాట్లాడబోతున్నారు. ఇందులో చాలా కీలకమైనటువంటి అంశాలని ఆయన చెప్పబోతున్నారు. ఒకటి, కూటమి ప్రభుత్వం ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతుంది, దాంట్లో అతని పాత్ర ఏంటనేది చెప్పే విధంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ ఆయన గతంలో చెప్పారు, అంటే గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీగా ఉన్నటువంటి వారు ఏమి చేశారు గతంలో, ఇప్పుడు వారు చేస్తున్నటువంటి సంకేతాలు ఏంటి, వారు ఇస్తున్నటువంటి మెసేజ్ ఏంటి, రాష్ట్రానికి వాళ్ళ వల్ల జరిగినటువంటి నష్టాలు ఏంటి అనేటువంటిది కూడా ఆయన తన మెసేజ్లో, తన సందేశంలో పొందుపరచబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమి మాట్లాడతారు, ఏమి మాట్లాడబోతున్నారు అనే దానికోసం ప్రజలు చాలా, ఎవరైతే జన సైనికులు వీర మహిళలు అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూద్దాం రేపు ఒక ఏమంటాం దాన్ని, సూపర్ హిట్టా, బంపర్ హిట్టా, బ్లాక్ బస్టరా, ఇంక ఇప్పుడే కొత్త పదాలు వచ్చినాయి కదా, అయ్యో మనకు కరెక్ట్గా ట్రెండ్ సెటర్ అసలు ఏదన్నా కావచ్చు. రేపు అన్నిటికీ ఒక సౌండ్ అయితే రేపు ఆ స్థాయిలో రాబోతుంది. ఆ సౌండ్తో దాదాపు వైఎస్ఆర్సీపీ పార్టీకి షేక్ అయిద్దా లేక అసలు ఏమైద్దా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి. చూద్దాం. సాంగ్ ఒకటి ఉందండి.